హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మీకు మా తోట మా ఇల్లు అయితే చూపించలేదు కదా, అది కూడా చూసేయండి. నా వెనక్కి కనిపిస్తున్నది ఆవుల సాల అనమాట. ఇక ఇటువైపు అయితే ఇల్లు ఉంటుంది. నేను ఇప్పుడు తోట వైపు వెళ్తున్నాను కాబట్టి మీకు ఆ రూట్ అయితే చూపిస్తాను పదండి. కానీ నిజంగా మా తోటలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ అనుకోండి, లేదు మినీ గోవా అనుకోండి. ఈరోజు అయితే మా తోటలో ఏ ఫ్రూట్స్ అయితే అవుతున్నాయో అవన్నీ మీకు చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. ఇక సమ్మర్ సీజన్లో ఏ ఫ్రూట్స్ అవుతాయో అవన్నీ మా తోటలో అవుతుంటాయి అనమాట. అందుకే మీకు అవన్నీ చూపించడానికి అయితే ఈరోజు వచ్చేసాను. ఇక ఈ గట్టు మీద ఉన్నవన్నీ పైనాపిల్ మొక్కలేని. పైనాపిల్ చూస్తూ ఉంటాను కానీ ఇలా పువ్వులు అవ్వడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఈ పైనాపిల్కి పైన పిలకలా వచ్చుంటది కదా, అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాతారనమాట. మధ్యాహ్నం ఇప్పుడు 2 o'clock అయితే అవుతుంది. కానీ మాకు ఎండ అంటూ అసలు సరిగ్గా తగలదు. ఎందుకు అంటే కొబ్బరి చెట్లు నీడ ఉంటుంది కదా, వాటి వల్ల ఎండ అస్సలు ఉండదు. మీరే చూడండి, ఇలాంటి కొబ్బరి చెట్ల కింద హాయిగా ఒక మంచం వేసుకుని పడుకుంటే వేరే లోకానికైతే వెళ్ళిపోతాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గట్టు మీద మొత్తం పైనాపిలే ఉంటుంది. ఇదనే కాదు, మన తోటకి మొత్తం బౌండరీలో ఉంటుంది కదా, మొత్తం పైనాపిల్ మొక్కలే వేసుంటారు. నా వెనక్కి కనిపిస్తుంది అయితే అమ్మవారి గుడి అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా షార్ట్ వీడియోలో ఉన్నాయి, అది షార్ట్స్ లో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకో విషయం ఏమిటంటే, మా తోటలోన కుందేళ్లు తాబేళ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, జీడిపళ్ళు ఎలా కింద పడిపోయి రాలిపోయినాయో, ఇవన్నీ తర్వాత మొత్తం ఒక దగ్గర కుప్పలా చేయాలి. ఇలా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసారు అంటే ఇంకా ఏటేట్ అవుతున్నాయి అవన్నీ మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. మరి సపోటా చెట్లు కూడా చూపిస్తాను, అవి కూడా చాలా పళ్ళు అయి ఉన్నాయి. మా ఉద్యానంలో ఒక రూల్ కూడా ఉంది. అదేంటి అంటారా, ఇలా సమ్మర్ సీజన్ లాస్ట్ అయ్యేటప్పుడు అందరూ జీడి చెట్లను వదిలేస్తారు. అలాంటప్పుడు మనం కూడా వెళ్ళి వాళ్ళ తోటలో ఉండే జీడి పిక్కలను మనం కూడా ఏరుకోవచ్చు. ఇక వాళ్ళు కూడా మన తోటకు వచ్చి ఈ పిక్కల్ని ఏరుకోవచ్చు. ఒకప్పుడైతే మాకు ఎర్ర జీడిపళ్ళు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు అస్సలు లేవండి. ఎందుకు అంటే తుఫాన్ వచ్చింది కదా, తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత ఆ చెట్లన్నీ పడిపోయాయి. ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట. ఇంకా మీరు చూడవలసినవి చాలా ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ పుట్ట నిమ్మకాయలు అంటారా, మా తోటలో అయితే మాత్రం కుప్పలు కుప్పలుగా అవుతూనే ఉంటాయి. అందుకే వీటితో మేమైతే ఊరగాయ అయితే పెడతాము. మన ఆంధ్రాలో కాబట్టి ఆ చిన్న నిమ్మకాయలే వాడతారు, కానీ మేముండే మణిపూర్లో అయితే మాత్రం ఈ చిన్నవి కన్నా ఇవే ఎక్కువగా వాడతారు. మరి ఈ నిమ్మకాయలతో మీరు ఏ రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో పక్కా చెప్పడం మాత్రం మర్చిపోకండి. మా ఇంట్లో మాత్రం ఒక్క ఊరగాయకి తప్ప మరి దేనికి యూజ్ చేయరండి. ఇక నేను చుట్టికి వచ్చేటప్పుడు అయితే వీటితో పులిహోర అయితే చేస్తూ ఉంటాము. నాకైతే అన్ని ఫ్రూట్స్ కన్నా నాకైతే సపోటా చాలా ఇష్టం. కానీ ఏం లాభం, ఈసారి చుట్టికి వచ్చామంటే ఇవన్నీ ఇంకా పచ్చి కాయల్లాగే ఉన్నాయి. నేనైతే తీసే అంత సీన్ అయితే నాకు లేదు, అందుకే మా ఆయనకైతే పిలుస్తున్నాను. ఇక్కడ మా ఆవుకు చూడండి, ఇంకో 2-3 రోజుల్లో అయితే చిన్న లేగదూడైతే పుట్టిపోతుంది. ఇక్కడ అరటి చెట్లు పనస చెట్లు అయితే ఉంటాయి. పనస పళ్ళు ఇంకా అవ్వడమేమో గానీ కాయలప్పుడే ఇంకా తెంపేసి లోడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పైనాపిల్ చూడండి, ఇప్పుడే ఇంత చిన్నగా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికైతే ఇవి ఇంకా పండు కూడా అవ్వవు. ఈసారి కూడా ఇంకా ఈ చుట్టికి వచ్చి ఇవి పైనాపిల్ తినడం అయితే మిస్ అయినట్టేని. ఇందాకెప్పుడో పిలిస్తే ఇప్పుడు వచ్చారు మా వారు. వచ్చేసి చూడండి, ఇక తీయడానికి ఏది తీయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకైతే ఈ సపోటా ఇంత అంతా ఇష్టం కాదు, నేనైతే చాలా ఎక్కువగానే తింటాను. ఇక దానికి తోడు ఇప్పుడైతే ఇవి కొంచెం కాయల్లానే ఉన్నాయి. అప్పటికి కూడా ఇంకా అక్కడక్కడ ఒక్కొక్కటి పండుతూ ఉంటే ఒక్కొక్కటి తింటూ ఉన్నాము. మొన్న మా అన్నయ్య పెళ్లికి మేము వెళ్ళాం కదా, అక్కడికి మా మాయ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మా పిల్లలు తింటారని చాలా వరకు కోసుకొని తెచ్చేశారు సపోటా పళ్ళు. లేదు అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండాల్సిందని. మాకు మెయిన్ ఏంటంటే ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఇవన్నీ అవుతాయి కదా, అందుకే కొంచెం నీడ అయిపోతుంది, అందుకే సరిగా అవ్వవు. మీలో ఎంతమందికి ఇలాంటి ప్లేస్లో ఉండాలంటే ఇష్టపడతారో నాకు చెప్పండి. ఇక్కడైతే చిన్న మడిలా కట్టి అందులోనే చిన్న పందిర్లా వేసి తమలపాకుల మొక్క అయితే వేసాము. ఇవే కాకుండా మీకు కొన్ని చూపించడం కూడా మర్చిపోయాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది, ఇంకా దానికి తోడుగా ఇది బొప్పాయి కూడా ఉంది. కానీ నేను అసలు వీడియో తీయలేకపోయాను. అందుకే ఇందులోనూ చిన్న చిన్న బొప్పాయి మొక్కలు అయితే వేస్తున్నారు చూడండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, మా మాయ అయితే మిరపనార అయితే వేస్తున్నారు. ఇవి కొంచెం మొక్కలు కొంచెం పెద్దవయ్యాయి అంటే ఇక్కడ వేరే ప్లేస్లో అయితే కొంచెం దూరంగా వేస్తారు. ఇక మీరు చూడలేదేమో కానీ మా ఇంటి ముందు కొంచెం సైడ్కి అయితే తాటి చెట్టు కూడా ఉంది. కానీ దానికి ఏం లాభం, అసలు ఎప్పుడు మేమైతే తీయలేము, చాలా హైట్గా ఉంటుంది కదా. ఇక దేశరటి పళ్ళు చెట్లు అయితే చాలా ఉన్నాయి. అవైతే ఎంత మీదకి అయ్యాయో మీరే చూడండి. ఇక్కడ గడ్డి కుప్ప కనిపిస్తుంది కదా, ఆ గడ్డి కుప్ప అంటే మా పిల్లలకి ఎంత ఇష్టమో మరి చెప్పవసరం లేదు. మీద కూర్చొని కింద వరకు జారుతూనే ఉంటారు.
ఇక్కడ చూడండి ఎంత పెద్ద అరటికాయలు అయి ఉన్నదో. ఇది ఒక్కసారి పండిందంటే మరి ఇంకేటి ఉంటుంది. ఇది పండిందంటే మాకైతే పండగేని. మరి తోటలో అమ్మవారు ఉంది కాబట్టి మరి దండం అయితే పెట్టుకోవాలి కదా. అందుకే నేనైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. మరి ఇప్పుడిప్పుడే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. ఓకే బాయ్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. బాయ్.